హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆల్రౌండర్ ఛానల్. ఇక మీకు తెలియదు ఏముంది, నేను నైటే జేఎన్టీయూ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్ పెట్టగానే సర్వర్లు మొత్తం క్రాష్, అవి ఓపెన్ కాగానే మన రిజల్ట్స్ మొత్తం డాష్. సెమిస్టర్ అప్పుడు లెక్చరర్లు ఎంత చెప్పినా మనమా ఎంజాయ్మెంట్లో అస్సలే కాంప్రమైజ్ కాం. ఇక కరెక్షన్ టైంలో వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? సో దాని రిజల్ట్గా ఈజీగా ఒక 4, 5 ఇంకా మహానుభావులు అయితే 6 బ్యాక్లాగ్లు పడతాయి. మనం ఇంట్లో మమ్మీ డాడీకి ఏం చెప్తాము? మమ్మీ 2 పడ్డాయి, డాడీ 2 పడ్డాయి అంటాం. వాళ్ళు చుట్టాల దగ్గరికి వెళ్ళి అల్లుడు మావానికి 2 పడ్డాయి, కోడల మావానికి 2 పడ్డాయి అంటారు. సరే ఓ రోజు డాడీకి డౌట్ వచ్చి మనం రిజల్ట్ చూపెట్టామని అడిగిండు అనుకో, నెట్లో ప్రింట్అవుట్ ఓపెన్ చేస్తే 6, దెబ్బకి మన పని బ్యాండ్ బజా బరాతు. సరే ఫంక్షన్కి పోయినాము, ఈ బామ్మర్ది గాడు వచ్చి అడుగుతాడు, బాగా రిజల్ట్ చూపెట్టు అంటే మనం స్క్రీన్ షాట్ లేక నెట్లో ఓపెన్ చేస్తే 6. ఈసారి మన పర్వంతా నేపాల్, గోపాల్, గంగపాల్. ఇక మహానాత్మలు ఉంటారు, ఫోటోషాప్ చేస్తారు చూసినావా, అట్లాంటి వాళ్ళకి పుట్టుకున్న నీలాంటోడో నాలాంటోడో దాకిండు అనుకో, వానికి దొరికితే ఈసారి ఏకంగా పరుగు నేపాల్ గోపాల్ కాదు మూసిపాలే. సో ఇట్లాంటి 6 బ్యాక్లాగ్లు పడతాయి చూసినారా, పోనీ 5 అనుకున్నా పర్లేదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూడు, మనలాంటి వాళ్ళు అంటే బాగుంటుందేమో. నాకు తెలుసులే, సైలెంట్ ఉండవు. ఇలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. దీంట్లో మార్కులు ఎలా యాడ్ చేయాలని నీట్గా నేర్పిస్తా, చూసి నేర్చుకోండి. ఇదేదో మొబైల్ అనుకునేరు, మన ఆండ్రాయిడ్ మొబైలే, ల్యాండ్స్కేప్ మోడ్లో. సో మెయిన్గా మనకి చేయాలంటే కావాల్సింది యూసీ బ్రౌజర్, ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్. ఈ రెండింటితో పాటు యూసీ బ్రౌజర్లో ఒక యాడ్ ఆన్ కావాలి. యాడ్ ఆన్ పేరు సేవ్ పేజ్. అది నా ఫోన్లో బై డిఫాల్ట్ ఉంది, కావాలంటే మీరు ఇది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఇది అన్ని ఇన్స్టాల్ చేసాము. సో ఇప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ నేను ఒక రిజల్ట్ ఓపెన్ చేశాను, ఇది ఒక రిజల్ట్, 6 కారు ఆల్ అవుట్. సో ఈ రిజల్ట్ ఇప్పుడు నేను ఎడిట్ చేయాలి. ఈ మెనూ ఓపెన్ చేశా, సైడ్ కన్నా ఇక్కడ యాడ్ ఆన్, ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, ఈ టూల్స్ క్లిక్ చేశా. కిందికి వెళ్తే ఇక్కడ సేవ్ పేజ్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేస్తా. ఇక్కడ ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ HTML పైన టిక్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన ఫైల్ నేమ్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే అలాగే ఉంచేస్తున్నా. ఇది ఓకే నొక్కగానే నా దాంట్లో ఇది ఆల్రెడీ ఉంది, సో యూ వాంట్ టు రీప్లేస్ ఇట్, ఓకే. ఇది ఇప్పుడు నా ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దాన్ని ఎక్కడ దొరాడాలి? హోమ్, ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశా. ఇక్కడ ఇది మన ఇంటర్నల్ స్టోరేజ్లో యూసీ డౌన్లోడ్స్లో ఇక్కడ ఉంటుంది కింద. ఇది ఈ ఫైల్, ఇదిగోండి ఇది ఈ ఫైల్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఫైల్. దీన్ని ఓపెన్ చేసి ఆ ఫోల్డ్కి ఆ రిజల్ట్ పేజ్కి సంబంధించిన వెబ్సైట్ కోడింగ్ అంతా ఉంటుంది. ఇదిగోండి ఇదే కోడింగ్. ఇక్కడ మన మార్క్స్ ఎక్కడ ఉన్నాయా అని మనం దొరడుకోవాలి. సో యూజువల్గా లాస్ట్లోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ లాస్ట్కి వచ్చేసాం. ఇదిగోండి ఇది మన రిజల్ట్స్, సెమిస్టర్ రీకౌంటింగ్ రివాల్యూషన్. ఇది టాప్, ఇది దాని తర్వాత ఉన్న వెబ్సైట్కి సంబంధించిందంతా. సో కింద ఇక్కడ మన మార్క్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇవి. సో మనలాంటి మహానుభావులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అవి. ఇదంతా పేజ్కి సంబంధించిన CSS. ఇక కిందికి వస్తే ఇదిగోండి ఇవి మన హాల్ టికెట్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, అవన్నీ. ఈ టేబుల్ అని ఉంది కదా, ఇదే మన రిజల్ట్స్. ఇవి పైన హెడ్డింగ్స్. కింద ఇప్పుడు మనం ఇవి ల్యాబ్స్. ఈ కిందికి వస్తే ఇక్కడ నుండి సబ్జెక్ట్ స్టార్ట్. ఇప్పుడు మనం ఎడిట్ చేయాల్సింది ఇక్కడ నుండి, ఈ మహానాత్మకి 0 ఎడిట్. ఈ పాయింట్ నుండి ఇప్పుడు నేను ఇక్కడ మార్క్స్ ఎడిట్ చేస్తాను. పాస్ అవ్వాలంటే 26 మినిమం కదా, సో 26 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంతరా? తెలీదా? 41 రా, 41. ఈ సబ్జెక్ట్కి క్రెడిట్స్ ఎన్ని? 4. ఇలానే ఎడిట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ కూడా 0 కదా, ఇది కూడా బార్డర్ పాస్ 26 ప్లస్ 19 45. లెక్కలు మాత్రం పర్ఫెక్ట్గా రావాలండో, లేకపోతే బుక్ అయినట్టే. ఇది కూడా 26 40, సారీ క్రెడిట్స్ 4 అండ్ టోటల్ వచ్చేసి 40. మిగిలినవి కూడా ఇక్కడ 12 కాబట్టి 28 వస్తేనే పాస్. సో 28 టోటల్ 40, క్రెడిట్స్ 4.
ఈ సబ్జెక్ట్లో కూడా అంతే సేమ్ 26. సో టోటల్ కమ్స్ 43. Credits are 4. And the last subject 26, 40 and credits 4. ఇంతటితో అయిపోయింది అనుకునేరు. ఇక్కడ కింద F ఫర్ ఫెయిల్, ఇవి కూడా చూసుకోవాలి. ఇవి నీట్గా P అని పెట్టుకోవాలి. P, క్యాపిటల్ P. ఇంకేమైనా ఉన్నాయేమో చూసుకోండి కింద. అండ్ టోటల్ కూడా చెక్ చేసుకోవాలండి. టోటల్ మటుకు ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఇవి చేద్దాం. P, ఇలా ఎన్ని ఎఫ్లు ఉంటే ఆ ఎఫ్లన్నిటిని P లాగా మార్చేసేయాలి. P, 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 ఇంకొక P. యా, ఇక పీలన్నీ అయిపోయాయి. నెక్స్ట్ మన టోటల్. సో ఇప్పుడు స్కోర్స్ టోటల్ యాడ్ చేసుకుంటూ వద్దాం. ఒక క్యాలిక్యులేటర్ ఉంటే దాంట్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టోటల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. ఈ టోటల్ అన్న దగ్గర నేను అప్రాక్సిమేట్గా ఒక 490 వేసుకుంటా. డన్. దీని తర్వాత బ్యాక్ క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ అని వస్తుంది. ఎస్ క్లిక్ చేయాలి. అంతే అండి, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం అదే పేజ్ని మన మొబైల్లో ఉన్న ఏదైనా ఒక వెబ్. సో ఇప్పుడు మనం రిక్వైర్డ్ ఎడిట్స్ అన్నీ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ కింద ఈ పార్ట్ నుండి స్టార్ట్ చేసి మొత్తం కోడ్ అంతా కాపీ చేయాలి. ఇక్కడ నుండి స్ట్రైట్ అవే పైకి, చాలా పైకి, ఇంకా పైకి, ఇంకా ఇంకా పైకి, ఇది ఇక్కడికి ఎండ్. సో మనకి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక HTML అని కనిపెడేదాకా, యా ఇక్కడ వరకు, ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు కాపీ చేయండి. దీన్ని ఏదైనా ఒక బేసిక్ HTML పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ని ఇలా తీసుకొని దాంట్లో ఉన్న డేటా మొత్తం ఇలా డిలీట్ చేయండి. తర్వాత ఇందాక మనం కాపీ చేసిన కోడ్ని ఇలా పేస్ట్ చేయండి. సేవ్డ్. అండ్ ఇంకొక విషయం, ఇక్కడున్న ఈ నైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన చెత్త మొత్తం డిలీట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, లేకపోతే బుక్ అయిపోతారు. సో ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత దీన్ని నేను యూసీ బ్రౌజర్తోనే ఓపెన్ చేస్తాను. ఇదిగోండి వచ్చేసింది. ఇది నా రిజల్ట్స్ టేబుల్. ఎవరైనా అడిగితే నేను డైరెక్ట్ HTML పేజే సేవ్ చేసుకున్నాను అని చెప్పండి. ఇదిగోండి సబ్జెక్ట్ పాస్డ్, సి ఇక్కడ ఒక సబ్జెక్ట్ పాస్డ్, 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 ఆల్ క్లియర్. అన్నీ క్లియర్ అయిపోయాం. చెప్పాను కదా ఇందాక 9s క్లియర్ చేయండి అని, ఇవే ఆ 9s. ఇది క్లియర్ చేస్తే ఈ పార్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ కింద ఉన్న చెత్త మొత్తం ఇదంతా క్లియర్ చేసేస్తే ఇవన్నీ ఒకటే లైన్లో వచ్చేస్తాయి. సో ఎవరైనా అడిగితే ధైర్యంగా చూపెట్టుకోవచ్చు, ఇది మా మార్క్స్. ఐ పాస్డ్, ఐ పాస్డ్, ఐ పాస్డ్, ఐ పాస్డ్, ఐ పాస్డ్. హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ పీపుల్. అండ్ వీడియోస్ చేసి చాలా అయింది కదా, టైం కుదరలేదు నాకు, ఇదే ఎగ్జామ్స్ టెన్షన్. సో మీట్ యూ సూన్, లీవింగ్ ది ఆల్రౌండర్ ఛానల్. Bye.